నా ఇంట్లోకెళ్ళి నేను లేనప్పుడు హ్మ్. తీసుకుపోయిన నా గోల్డ్, హ్మ్. నా డబ్బులు హ్మ్. అన్నీ తీసుకురండి. హ్మ్. నా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి. హ్మ్. కూర్చొని మాట్లాడదాం. హ్మ్. హ్మ్. నాకు నాకు సెటిల్మెంట్ అంటే తెలవదు. కానీ మీరు ఏ సెటిల్మెంట్ అడుగుతారో అప్పుడు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పానమ్మా. అందరికి చెప్పాను. అదే మాట చెప్పాను. హ్మ్. అదే మాట చెప్పి ఉన్నాను. వాళ్ళు ఒకటే కాన్సెప్ట్ అమ్మా. హ్మ్. డబ్బులైతే తీసుకెళ్ళిపోయాము. హ్మ్. గోల్డ్ అయితే తీసుకెళ్ళిపోయాము. హ్మ్. ఉన్నది చిన్న ఆస్తి ఉంది. హ్మ్. ఆస్తి కూడా 50% గుంజుకుంటే హ్మ్. వాడు ఏడైనా జావని. హ్మ్. ఇప్పటిదాకా బావ అన్నాడమ్మా. హ్మ్. ఇప్పుడు వాడెవడు అంటున్నాడు. ఆ! 18 ఏళ్ళు బావ బావ అన్నాడు. ఇప్పుడు వాడెవడు ఆ! అనే కాడికొచ్చింది. అంటే బంధం, బంధుత్వాలు అనేది ఓన్లీ డబ్బు మీదనే ముడిపడి ఉందమ్మా. డబ్బు ఎక్కడుంటే అక్కడే బంధం, ఎక్కడ బంధుత్వం. డబ్బు లేదు, నా దగ్గర లేదు అనే ఆలోచన వచ్చినప్పుడు హ్మ్. వీడెవడు. ఇప్పుడు అమ్మ నా దగ్గర జీరో బ్యాలెన్స్ తల్లి. హ్మ్. నా ఫ్రెండ్సే నా ఖర్చులకు అందరూ నా ఫ్రెండ్సే హెల్ప్ చేస్తున్నారు. పిల్లల కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ వాళ్ళతో ఇట్లా ఈ ఘటన జరిగిన తర్వాత మీరు మాట్లాడే ప్రయత్నం చేసిర్రా వాళ్ళతోని? నేనెళ్ళానమ్మా. హ్మ్. పిల్లల ప్రిన్సిపల్ దగ్గరికి, మా పాప ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళాను. ఆ! ఎళ్లి పాప దగ్గర బట్టలు, ఆ! ఆమె డ్రెస్సులు ఆ! అవన్నీ తీసుకున్నామ్మా. ఆమె ఆ! రూమ్ గిట్ట చూశాను. ఆ! ఆమె ఒక బుక్‌లో ఐ లవ్ యూ డాడీ అని గిట్ట రాసింది. హ్మ్. ఆ! అది చూసారా మీరు? చూసా. ఆహ్, ఆళ్ళ ప్రిన్సిపల్ అది అడిగాను. ఉందా ఇప్పుడు? ఆ! ఉందమ్మా. హ్మ్. ప్రిన్సిపల్ గిట్ట అడిగాను. మా హ్మ్. పాప ఏమైనా ఇబ్బంది పెట్టిందా సార్? హ్మ్. మా పాప ఏమన్నా రఫ్‌గా అంటే మా పాప ఏమైనా ఇబ్బంది పెట్టిందా? చదువులు ఎలా ఉండేది అడిగితే ఆయన ఒకటే అడిగాడు. హ్మ్. మీ పాప దేవత లాంటి పాప. ఏ రోజు ఏదైనా తప్పు దొరుకుతదేమో అని ఎన్ని ట్రై చేసినా గానీ చదువులో బాగా చదువుతది. ఎవ్వరికి డిస్టర్బ్ చేయదు. హ్మ్. టైం ఆ వార్డెన్ గిట్ట అడిగాను. టైంకి లేస్తది. చేతన అంటే టక్కున లేచి కూర్చుంటది. ఎందుకు ఏం కథ అన్నది. హ్మ్. ఒకవేళ వాళ్ళ మమ్మీ వస్తదని ముందే మాట్లాడి అన్నా గానీ, ఆ ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళి సార్ మా మమ్మీ వస్తది సార్ రేపు. నాకు ఒక గంట పర్మిషన్ కావాలని అడుగుతది. హ్మ్. ఆయన ప్రిన్సిపల్ ఒకటే అన్నాడు. నా లైఫ్‌లో ఇసొంటి అమ్మాయిని నేను చూడలే. అంటే ఫస్టే వచ్చి అడగడం పర్మిషన్ కోసం. అది. అంటే ఒక అంటే తండ్రికి బిడ్డ అంటే చాలా ప్రేమ అంటారు. ఆ బిడ్డ గురించే కాలేజీలో అంత బాగా చెప్తూ ఉన్నప్పుడు ఈరోజు దూరం అయిపోయింది మీకు కళ్ళ పొంటి నీళ్ళు ఎలా ఆగుతలేవు తల్లి అది. ఎందుకంటే ఆ స్కూల్‌లో గిట్ట పోయి స్కూల్‌లో గిట్ట టీచర్లు గిట్ట ఏడ్చారమ్మా. అమ్మాయి ఆ క్యారెక్టరు అమ్మ చదువుకు పోయిందంటే, ఇంటికాడ తలదించిందంటే స్కూల్‌లోనే తలెత్తుతది. ఎవ్వరితోటి డిస్టర్బెన్స్ లేదు. చదువులో సూపర్. హ్మ్. ఎవరిని ఇబ్బంది పెట్టదమ్మా. లాస్ట్‌కు నాకు ఆకలైతుంది గూడా చెప్పలేదు. హ్మ్. ఆ రోజు మొత్తం ఉండమని అట్లా ఉండిపోతది. నాకు ఆకలైతుంది మమ్మీ, ఆకలైతుంది అమ్మమ్మ అని గూడా చెప్పదు. మీ బాబు గూడా కాలేజీ నుంచి మీ వైఫ్‌తో పాటు అంటే మీ భార్యతో పాటు వచ్చేటప్పటికి అప్పటికి ఇంకా డిన్నర్ చేయలేదంట. చేయకుండా వచ్చేసాడంట. అది. బాబు గురించి చెప్పారా కాలేజ్‌లో? కాలేజీకెళ్ళానమ్మా. బాబు కాలేజీకెళ్ళాను. ఎళ్లి ఆ ప్రిన్సిపల్ గిట్ట చెప్పాడు. హ్మ్. వాడు వెరీ షార్ప్. వాడు మరీ టాలెంటెడ్. చదువులో కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నా గానీ ఎవ్వరికి డిస్టర్బెన్స్ చేయడు. కానీ చదువు ఇది కంప్లీట్ చేయి 10 మినిట్స్ అంటే 10 మినిట్స్‌లో కంప్లీట్ చేసి అయిపోయింది సార్ అని వచ్చి కూర్చుంటాడు. టైం తీసుకోడు. 1 అవర్ తీసుకోడు. 10 మినిట్స్ ఇస్తే 5 మినిట్స్‌లో కంప్లీట్ చేసి వచ్చేస్తాడు. టీచర్ దగ్గర నుంచి ఏ కంప్లెయింట్ లేదు. నేను అతన్ని టెస్ట్ చేసినప్పుడు వీడు మంచోడైతాడు. మంచి టాలెంట్ పర్సన్ అయితాడని నేను అనుకున్నాను. ప్రిన్సిపల్ చెప్పాడమ్మా. ప్రిన్సిపల్ గిట్ట వాడు చనిపోయినప్పుడు జీర్ణించుకోలేకపోయిండంట. ఎందుకంటే అందరిలో మంచి టాలెంటెడ్, మంచి యాక్టివ్ పర్సన్ అంటే వాడే. ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఏదున్నా ఆడు ముందు ధైర్యంగా చెప్పగలుగుతాడట. హ్మ్. ఇది ప్రాబ్లమ్ ఉంది సార్. ఇది ఉంది. ఇది ఉంది. ఎవరు చెప్పకుండా ఆడు ధైర్యంగా చెప్పగలుగుతాడంట. మరి మీకెప్పుడు చెప్పలేదా? వీళ్ళ వల్ల మాకు ఇబ్బందవుతుంది అని? లేదమ్మా. వీళ్ళ హ్మ్. వల్ల ఇబ్బందనేది ఎప్పుడు చెప్పలే. వాళ్ళ హ్మ్. ఫ్రెండ్స్‌కి ఫోన్ చేశానమ్మా. హ్మ్. వాళ్ళ ఫ్రెండ్ క్లాస్‌మేట్‌కి ఫోన్ చేశాను. వాళ్ళ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్ నెంబర్ గిట్ట ప్రిన్సిపల్ ఇచ్చాడు. హ్మ్. నేను ఫోన్ చేశాను. హ్మ్. నాన్న విశాల్ రెడ్డి చనిపోయేటప్పుడు అంటే ఆ రోజు ఇగ ఆళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఏం చెప్పాడు నాన్న అంటే, ఆళ్ళ మమ్మీ వచ్చినప్పుడు నేనే చూసిన అంకుల్. మీ మమ్మీ వచ్చిందిరా అని చెప్పాను. ఆడు హడావిడిగా డ్రెస్ ఏసుకున్నాడు. డ్రెస్ ఏసుకొని అరేయ్! నేను తులిప్స్‌లో బిర్యానీ తింటాడు
అని చెప్పేసి పోయేటట్టమ్మా. ఆడు చనిపోతాడని అనుకోలేదు. ఆడు చనిపోతాడని అనుకోలేదు వాడు. వాడు బిర్యానీ తినేసి వస్తారా అని మీకిట తీసుకొస్తారా అని చెప్పాడట. మమ్మీ వచ్చిందంటే వాడు తిండి ఏదో తిండి పెడుతుంది మమ్మీ అనుకునేది వాడు. కానీ చనిపోతారు ఇంకో గంటలో, ఒక 5 గంటలు 2 గంటల్లో చనిపోతారనే వాడు అనుకోలేదమ్మా. అనుకోలే. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది ఏది. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకంటే మీకు ఈ ఆస్తి గొడవలు కావచ్చు, ఇటు ముగ్గురు కూడా మీకు దూరం అయిపోయారు ఇప్పుడు కుటుంబం అంతా కూడా. కానీ వీళ్ళ నుంచి మీకు థ్రెట్ ఉందనుకుంటున్నారా? ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నాకైతే ప్రాణభయం ఉందమ్మా. అందరి ముందే నేను చంపేస్తానే ఆయన బొమ్మడిది బెదిరిస్తున్నాడు చిరంజీవి. అందరి ముందు అందరి ముందే ఆ, నేను చంపేస్తానని అన్నాడా? అన్నాడు. అందరి ముందే అంటాడు. ఆ, వాళ్ళ ఎందుకంటమ్మా నేను ఇక్కడ దుబాయ్ నుంచి వచ్చిన, నాకు ఇక్కడ అంతా కొత్తగా, నాకు ఎవరు ఎక్కువ పరిచయం లేరు. కాలనీ వాళ్ళు తప్పించి ఇంకెవరు దగ్గర ఎవరు పరిచయం లేదు. ఉమ్, అతను ఇక్కడనే ఉంటాడు కాబట్టి అందరు పరిచయాలు, అందరు బెదిరేయడానికి అంతా రెడీలో ఉంటుంది, ఉమ్, అన్ని చేయగలుగుతాడు. అందుకే నాకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ నేను చనిపోయినా కానీ నా చనిపోవడానికి కారణం వాళ్ళు ముగ్గురే ఉంటారు. ఉమ్, ఇంకా వాళ్ళని ప్రేరేపించే ఓవర్ లీడర్స్ లేకపోతే పెద్ద మనుషులు ఉండొచ్చు. ఉమ్, కానీ మేజర్ రీజన్ వాళ్ళే ఉంటారు. ఉమ్, కానీ ఇంకోటి కూడా చెప్తాను తల్లి, ఈ ఈ రీజన్కి కారణం ఏంది అంటే, నేను మా వైఫ్ ఒక అపార్ట్మెంట్కు 30 లక్షలు కట్టిందమ్మా. ఉమ్, 30 లక్షలు కట్టినప్పుడు అగ్రిమెంట్ మా వైఫ్ చేసుకుంది. ఉమ్, చేసుకుంటే ఈయన 27 తారీఖు ఫిబ్రవరి 27 తారీఖు నాడు ఆ డబ్బులు 30 లక్షలు తీసుకొని 30 లక్షలు దగ్గర పెట్టుకున్నాడమ్మా. ఉమ్, 30 లక్షలు దగ్గర పెట్టుకుండమ్మా. ఉమ్, 30 లక్షలు దగ్గర పెట్టుకుని ఆ డబ్బులే ఖర్చు పెడుతుండమ్మా అందరికీ, లీడర్స్లు కానీ ఉమ్, ఆ, అంతా ఎవరినైనా కొనేసే డబ్బు ఉంది కాబట్టి అందరిని కొనేస్తుండమ్మా. మేనేజ్మెంట్ ఎవరినైనా ఇక ఎవరిని కొంటున్నాడు? అంటే అందరిని తల్లి. ఆ, అంటే ఆయనకు ఏది అనుకూలంగా ఉందనుకో, ఒక మీడియా ఉందనుకోండి, మీడియాని, ఒక 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 స- ఒక వ్యవస్థ ఉందనుకో, వ్యవస్థని ఆ, ఎక్కడైనా అక్కడ కొనేయడానికి రెడీలో ఉన్నాడమ్మా. ఉమ్, ఎందుకు అంటే ఆయనకు ఇది కావాలి. ఉమ్. ఆయనకు అంటే మీ ముందు ఎప్పుడైనా మాట్లాడా ఇట్లా? నా ముందు మాట్లాడలేదమ్మా, వేరే వాళ్ళతోటి మాట్లాడాడు. ఉమ్, వేరే వాళ్ళతోటి మాట్లాడిండు, వాళ్ళని కన్విన్స్ చేయగలిగిండు. వాళ్ళకి ఇచ్చాడా లేదో తెలియదమ్మా. ఉమ్, డబ్బు మాత్రం ఇవ్వగలుగుతాడమ్మా. ఎందుకంటే నేను ఆయనతోటి మంచిగా ఉన్నప్పుడు ఉమ్, ఈ 1 వీక్ ముందు అతను చెప్పేది ఉమ్, డబ్బు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు అని. ఆ, మేనేజ్ చెప్పేది. చెప్పేది మీతో? మాతోటి అనేది. ఆ, నేను ఎందుకన్నా డబ్బు ఎందుకు మేనేజ్ చేయాలి, నిజం బయటకు వస్తుంది కదా, నిజం ఎందుకు బయటకు రాదు. ఉమ్, మనము నిజాయితీగా ఉన్నప్పుడు డబ్బు అవసరం లేదు కదా, మనం తప్పు చేసినప్పుడు డబ్బు పెట్టాలి. ఉమ్, అమ్మ నేను నా దగ్గర 0 బ్యాలెన్స్ తల్లి, నా దగ్గర రూపాయి లేదు. ఉమ్, కానీ ఆయన దగ్గర ఉండి ప్రతి ఒక్కరిని డబ్బుతోటో లేకపోతే ఏదో రకంగా ఉమ్, ఒక మందు దాపియడమో ఏదో రకంగా చేసి ఆయన దిక్కు ఒక 10 మందిని పెట్టుకొని నన్ను ఒక ఇబ్బంది పెట్టడానికి 100 ప్రయత్నాలు చేస్తుండే తల్లి. నేను ఒక్కటే న్యాయం కోసం కొట్లాడుతున్నాను. నా పిల్లలు ఎందుకు చనిపోయారు, నా భార్య ఎందుకు చనిపోయింది, ఉమ్, దీనికి కారణం ఎవరు, ఉమ్, అది నాకు కావాలమ్మా. ఉమ్, నాకు ఈ డబ్బు ఇది అది అనేది తర్వాతవే. కానీ డబ్బు ఎందుకు తీసుకుపోయారు, నాకు తెలియకుండా ఎందుకు తీసుకెళ్లారు, గోల్డ్ ఎందుకు తీసుకెళ్లారు, వాళ్ళ బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నారు. ఉమ్. అంటే వీళ్ళే ఏమన్నా కారణం అనుకుంటున్నారా మీరు? 100% వీలేనమ్మా. వీలు కాకపోతే ఉమ్, నాకు తెలియకుండా ఇవన్నీ ఎట్లా తీసుకెళ్తారు. ఉమ్, నేను వచ్చాను కదా, ఉమ్, నేను వచ్చినప్పుడు లాక్ వేసుకోవాలి, ఉమ్, లాక్ వేసుకొని పక్క పెట్టాలి, ఉమ్, పక్క పెట్టి లాక్ వేసి పడిపోయి నాకు వచ్చినాక నేను ఉన్నప్పుడు ఓపెన్ చేయాలి. ఉమ్, అప్పుడు నేను జెన్యున్గా ఉన్నారా లేదా అని నేను తెలుస్తుంది. ఉమ్, మీరు ఈరోజు నా దగ్గర లేదు, డబ్బు లేదు, గోల్డ్ లేదు అంటే నేను ఎట్లా నమ్ముతా. ఉమ్. తీసుకొచ్చింది నేను. మీరు రైల్వే పోలీసుల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది సార్, ఇప్పటి వరకు బయటపడలేదు, మరి ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏం వచ్చింది అనేది ఏమైనా చెప్పారా పోలీసులు? నేను అడిగానమ్మా, నేను పోలీసు వాళ్ళు, రైల్వే పోలీసు వాళ్ళని నేను అడిగాను. ఉమ్, అడిగి ఏమైంది సార్, మా వైఫ్ది మొబైల్ ఏది, మొబైల్లో మొత్తం డేటా ఉంది. ఉమ్, ఎందుకంటే మొబైల్ ఆమెకు ఏదైనా అంటే బెదిరింపు కాల్స్ వచ్చాయా, ఉమ్, లేకపోతే ఆ అమ్మాయికి ఏదైనా బెదిరింపులు ఏదైనా వచ్చాయా, ఉమ్, లేకపోతే వీళ్ళే బెదిరించారా ఉమ్, ఆ, అని నేను అడిగానమ్మా. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఫోరెన్స్ ల్యాబ్లో ఉంది, ఇంకా రాలేదు. ఆ, ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగాను. ఆ. అంటే అది చెప్పలేము, టైం పట్టొచ్చు, 2-3 సంవత్సరాలు పట్టొచ్చు అని అన్నారు. 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు పట్టొచ్చు అన్నారు. ఉమ్, అది ఏంది అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే
ఫోరెన్స్ ల్యాబ్లో ఉన్న ఆ మొబైలు వస్తే కానీ ఈ కేసుకు ఒక సొల్యూషన్ దొరకదు.